నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాతృ నమః. కలలో కర్పూరం కనపడితే, కర్పూరం వెలిగించినట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు కలలో కర్పూరం కనపడినట్లయితే ఇది ఒక శుభ సూచకం. మీరు కలలో కర్పూరంను చూస్తే మీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతుందని సూచన. మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఎంతో కాలం నుండి పడుతున్న బాధలు తీరుతాయి. సమస్యల నుండి బయటపడతారు. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరు కలలో కర్పూరంను ఎక్కడైనా పెట్టినట్లు కనపడితే మీకు రాబోయేవి మంచి రోజులు. మీకు ఆనందాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయని సూచన. కలలో కర్పూరంను ఇంటిలో కాకుండా గుడిలో కానీ ఎక్కడైనా వెలిగించిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కలలో కర్పూరంను మీ ఇంట్లో ఉన్నట్లుగా చూసిన, పూజలో వెలిగించినట్లు కనపడిన చాలా మంచి కళ. మీకు ఈ కళ శుభ సంకేతం అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. మీ కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు ఉంటాయని సూచన. కలలో కర్పూరంను కొంటున్నట్లు కనబడితే మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయవంతంగా పూర్తవుతాయి. మీరు కలలో కర్పూరంను కొంటున్నట్లు కనపడితే మీకు ధనలాభం కలుగుతుందని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.